ఇప్పుడు ఆ పథకం వద్దు లేదు ఒకవేళ వెనక్కి తీసుకుంటే కనుక ఉండాలి. ఉచిత బస్సు అనేది ఉండాలి. అది ఓన్లీ వృద్ధులకి, వికలాంగులకి, వీళ్ళకి మాత్రమే వర్తించాలి. వికలాంగులు పనికెళ్ళలేదు. నా అభిప్రాయం వికలాంగుడు పనికెళ్ళలేదు, పమ్మడి ఎక్కడికో దూరం వెళ్ళాలి, అటువంటి వాళ్ళకి పెట్టండి. వికలాంగులు తెలుస్తుంది కదా, వాళ్ళకి కార్డులు అంటే ఉన్నాయి కదా, వికలాంగ పెన్షన్లు ఉన్నాయి కదా, వృద్ధాప్య పెన్షన్లు ఉన్నాయి కదా, ఆ కార్డు చూసుకుని వాళ్ళకి ఇవ్వండి ఉచితంగానే. అంతే తప్ప ఏంటి 60,000 70,000 సంపాదించుకునే వాళ్ళకి ఉచితం ఎందుకు? ఈ మెడికల్ కాలేజీ విషయం గురించి ఏమంటారు? అది ప్రైవేటీకరణ చేస్తారని మీ దగ్గర చెప్పాడు, మీ దగ్గర చెప్పారు చంద్రబాబు నాయుడు? అసెంబ్లీలో చెప్పారు ప్రైవేటు వ్యక్తులకి భాగస్వామ్యం ఇస్తామని. ఇవ్వలేదు కదా. ఇస్తానంటున్నారు ఖచ్చితంగా. ఇప్పటికి 4 కాలేజీలకు సంబంధించి టెండర్లు కూడా వేశారు. అంటే విమర్శిస్తున్నారు కొంతమంది, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, పేదవాళ్ళకి వైద్యం అందదు అని. దాని గురించి ఏమంటారు? నిజమేనాది? నాకు తెలియదు ఆ విషయం గురించి. ఓకే, అది తెలీదు. వాళ్ళు చెప్పినవి కూడా కొన్ని జరిగితే కొన్ని జరగవు. మరి ఇది చేస్తారో లేదనేది తెలియదు. చేశాక ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా తప్పు. ఎందుకు ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రైవేటీకరణ చేయడం ప్రభుత్వ ఎంప్లాయీస్ లేదా, ప్రభుత్వ ఉద్యోగులు లేదా, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ప్రైవేట్కి ఎందుకు అప్పచెప్పాలి? ప్రైవేట్గా అప్పచెప్పక్కర్లేదు. అవసరం ఉంటే 10 మందికి ఉద్యోగాలు వాళ్ళ చేత నడిపించండి. అంతే తప్ప ప్రతిదానికి ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే గవర్నమెంట్ ఎందుకు? గవర్నమెంట్ అక్కర్లేదు కదా మనకి. రాష్ట్రపతి పాలన చేసేయండి. ఇంకా రాష్ట్రపతి చూసుకుంటాడు. మీరెందుకు అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఎందుకు మనకి? ప్రతిదీ ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే ఇంకా ఎమ్మెల్యేలు ఎంపీలు సీఎంలు అవసరం లేదు, మనకి పని లేదు. ప్రైవేట్ పని వాళ్ళు చూసుకుంటారు. డబ్బులు లేవంటున్నారు. మరి ఖజానాకైతే నేను వెళ్ళలేదు ఎప్పుడని. ఎప్పుడైనా వెళ్తే కనుక ఉందో లేదో చూసి చంద్రబాబు గారు మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఎక్కడా డబ్బు లేదన్న మాటే చెప్తున్నారు తప్ప డబ్బు ఉందన్న మాట ఎక్కడుంది? ఇప్పుడు డబ్బు ఉందన్న లేదన్న విషయం నీకు తెలుసు, నాకు తెలుసు. అప్పులే కదా, అప్పులే చేసుకుంటూ పోతున్నారు. ఇంకా మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు ఒక 4-5 కూడా కట్టలేకపోతున్నారని వైసీపీ పార్టీ వాళ్ళు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? అంటే నేనుంటే కనుక అధికార పార్టీ వాళ్ళు ఎప్పుడు విమర్శించడం అనేది కామనే. ఇప్పుడు అదే వైసీపీ పార్టీ ఇప్పుడు ఉందనుకో, టీడీపీ పార్టీ అదే అంటారు, మేము అప్పుడు అది చేసి వీళ్ళు ఏం చేయలేదు. అధికార పార్టీని విమర్శించడం కామన్ అది. కానీ ఏ పార్టీ కూడా జనాలను ఆదుకోవట్లేదు. ఏ పార్టీ, వైఎస్ఆర్ అవని టీడీపీ అవని, జనాలకు మాత్రం సరైన సమృద్ధులు సమకూర్చలేకపోతుంది. ఈ జమ్మంతా ఎవరిది? అసలు జనాలు కదా. ఇప్పుడు నువ్వు తీసుకునే జీతం ఎక్కడ వస్తుంది? జనాల నుంచే కదా వస్తుంది. మరి జనాలను మీరు ఎందుకు చూడలేకపోతున్నారు? సీఎంకి 5 లక్షల జీతం, ఇప్పుడు 2 లక్షలు ఎక్కడ వస్తుంది? జనాలు ఇచ్చేదేనా? మరి జనాలు మీరు ఎందుకు చూడలేదు? మీ సొమ్ము ఏమైనా పెడుతున్నారా? జనాల సొమ్మే జనాలు పెట్టండి. ఇక్కడ అమలాపురంలో ప్రైవేట్ అదే గత ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టిన మెడికల్ కాలేజీ ఏమైనా ఉందా? మరి ఏమన్నా నాకు ఐడియా అయిందా? ఎంతవరకు కట్టారు సుమారు? స్లాబ్ వేసారు. అంటే అది గత ప్రభుత్వ హయాంలో జరుగుతుంది. ఈ ప్రభుత్వ హయాంలో ఏం జరగలేదు. ఇప్పుడు ఇప్పుడు జరగకపోయినా చేసేది మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వమే చేయాలి కదా. మిగతాది ఇప్పుడు పోలవరం వదిలేశారు సగం చేసి, ఇప్పుడు ఎవరు చేశారు మొన్నటి దాకా? ఇప్పుడు మళ్ళీ ఇంకెళ్ళి మొదలు పెడతారు. ఎవరు పూర్తిగా చేయలేదు. రైల్వే వేశారు, వైఎస్ఆర్సీపీలో సగం నడిచింది. అప్పుడు వాళ్ళకి డబ్బులు కట్టలేదండి, పని ఆపుకుని కూర్చున్నారు రైల్వే. మా అమలాపురం రైల్వే లేదు. మరి అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో డబ్బులు కట్టేసి ఉంటే రైల్వే వచ్చేసింది కదా వాటికి. ఎందుకు కట్టలేదు? ఇలా అంతే విమర్శించుకుంటూ పోతే ఒకరినొకరు విమర్శించుకుంటూ పోవటమే. ఇక కట్టాలి కదా, రైల్వే వేయాలి కదా. ఎన్ని సంవత్సరాల నుంచి రైల్వే? గంటి మోహన్ చంద్ర బాలయోగి ఆయన చనిపోతే దగ్గర 15 సంవత్సరాల పైన అవుతుంది. ఆయన సెలక్షన్ చేశారు. ఇంతవరకు రైల్వే ఎందుకు కట్టలేకపోయారు? వీళ్ళ అధికారులు కదా, వీళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు కదా, ఎందుకు కట్టలేకపోయారు? ఎవరు స్వార్థం వాళ్ళది అంతే. దోచుకున్నారు దోచుకున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏమి జనాలకు ఏమీ సమకూర్చట్లేదు.